నేషనల్ హైవే గుంటూరు టు చెన్నైలో నిర్మాణం ఇటీవల చేసి ఉన్నారు. మళ్ళీ తారు రోడ్డుగా పైన మరో లేయర్ వేసి ఉన్నారు. ఆ మరో లేయర్ వేసిన సందర్భంగా కిలోమీటర్ల తరబడి దాదాపు ఎల్లంపల్లి నుంచి మేదరమిట్ల వరకు ఇదే తరహా మార్జిన్కి మించి రోడ్డు ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగితే అనేక ప్రాణాపాయం జరిగేటువంటి ప్రమాదం. దీన్ని గుర్తించిన నేషనల్ హైవే నిర్లక్ష్యం, నేషనల్ హైవే బాధ్యతారాహిత్యం అమాయక ప్రజల ప్రాణాలని బలిగొనే పరిస్థితి ఉంది. అంతకంటే కూడా టోల్గేట్ వసూలు లాంటి అనేక చర్యల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి నేషనల్ హైవే అనేక రకాలైనటువంటి లోపాలతో కాంట్రాక్టర్లు ధ్యేయంగా ఆ యొక్క లాభాపేక్షతో నడుస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే నేషనల్ హైవే అథారిటీస్ ఈ లోపాలని ఎక్కడైతే చేస్తూ ఉన్నారో అక్కడ వెంటనే సరిచేస్తే ప్రాణాలని కాపాడిన వారు అవుతారు, ప్రమాదాలను నివారించిన వారు అవుతారు. లేదా నీరే ప్రమాదాలకి కారణమవుతున్న నేపథ్యాన్ని ఈ యొక్క స్పష్టం చేస్తూ ఉన్నారు. చూడండి, మార్జిన్కి ఇది ఇంకా తక్కువగా ఉన్నది. నేను చూస్తూ పోతూ ఉంటే కిలోమీటర్ల పరిధిలో ఇదే తేడా దాదాపు హాఫ్ ఫీట్ మార్జిన్కి రోడ్డుకి తేడా ఉంది. అంటే బండి టూ వీలర్ కావచ్చు, ఏదైనా పక్కకి వస్తే మళ్ళీ ఎక్కడానికి ఎలాంటి అవకాశం లేదు. సరే, ఇది తెలిసిన ప్రయాణికుడు కొంచెం జాగ్రత్తగా వెళతాడు, తెలియని వాడు మళ్ళీ ప్రమాదానికి గురయ్యే ప్రమాదం. కాబట్టి తక్షణమే ఈ యొక్క లోపాన్ని సరిచేసి ప్రమాదాలను నివారించాలి. నేషనల్ హైవే అథారిటీ తప్పనిసరిగా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది బాధ్యతారహితమైన చర్య, ఇది బాధ్యతతో కూడుకున్నది కాదనేది స్పష్టంగా చెప్పవచ్చు. చూడండి, ఈ కిలోమీటర్లు ఇలాగే కొనసాగుతూ ఉంది. నైటు రాత్రులందు మరింత ప్రమాదం. ఇది తప్పనిసరిగా ఈరోజు ఎవరైతే ఈ మేదరమిట్ల నుండి మద్దిపాడు వరకు ఈ యొక్క పరిస్థితిని మేము ఈరోజు గమనించాం. తక్షణమే మద్దిపాడు నుంచి మేదరమిట్ల లోపుగా ఉన్నటువంటి ఈ రోడ్డుని సరిచేయాలి. దీన్ని ప్రమాదరహితంగా ఉండాలని చెప్పి కోరుతాం. ఇది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ మీ అందరినీ అవేర్నెస్ కావాలి, జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణానికి జాగ్రత్తగా ఉండవలసిన పద్ధతులతో రోడ్డు నిర్మాణం నేషనల్ హైవే చేయాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుకుంటాం.